చాలా తీవ్రమైన విషాదం ఇది. ఎందుకంటే, ఒక 33 ఏళ్ల నటిని ఒక డైరెక్టర్ ఇంటికి పిలిపించుకొని, సినిమా ఉంది నీకు ఆఫర్ ఇస్తా చెప్పి, ఆ సినిమాకి సంబంధించిన కొన్ని షెడ్యూల్ గట్టా మాట్లాడాలని చెప్పి ఇంటికి పిలిపించుకొని, ఆవిడకి ఏదైతే కూల్ డ్రింక్ ఉంటదో, ఆ కూల్ డ్రింక్‌లోని మత్తు మందు గట్టా కలిపి, ఆవిడ మీదయితే అత్యాచారం చేయడం జరిగింది. సో, ఈ అత్యాచారం చేసిన తర్వాత మళ్ళీ అతనేం చేశాడు, ఆవిడ యొక్క ఏదైతే న్యూడ్ ఫోటోస్ ఉన్నాయో, అంటే బట్టలు లేనప్పుడు ఫోటోలు గట్టా తీసి మళ్ళీ అయి చూపిస్తూ పలుమార్లయితే బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారం చేశాడంట. ఆవిడింక తట్టుకోలేక, ఆవిడకి జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక చాన్నాళ్ళగా అనుభవించిందంట. తన భర్తకు కూడా చెప్తే గనక ఏం చేస్తాడో అని చెప్పేసి ఇన్నాళ్ళ కూడా బాధపడుతూ ఉంది. కానీ ఇతని యొక్క ఆకృత్యాలు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. సో, ఇటువంటి క్రమంలో ఇంకా ఏం చేయలేని పరిస్థితులైతే ఆ 33 ఏళ్ల నటి ఎవరైతే ఉన్నారో, ఆ నటి ఇంకా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేసిందన్నమాట. పలానా డైరెక్టర్ నన్ను ఈ విధంగా వాడుకున్నాడు. కూల్ డ్రింక్‌లో మత్తుమందిచ్చి, ఆ తర్వాత నన్ను అత్యాచారం చేసాడు. ఆ తర్వాత తన సొంత మొబైల్‌తో అయితే వీడియోసు, అదేవిధంగా ఫోటోస్ గట్టా తీసి నన్ను బ్లాక్‌మెయిల్ చేసి, నన్ను దారుణంగా అయితే అత్యాచారం చేసాడు. ఎన్నాళ్ళు కూడా తన ఆకృత్యాలన్నీ కూడా నా మీద ఉపయోగించుకున్నాడని చెప్పేసి ఆవిడైతే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసింది. చూడండి ఒకసారి ఎలా తయారవుతా ఉన్నారు నిజంగాను. ఎందుకంటే ఈ సినిమాలోని ఏదైనా జరిగిందనుకోండి చాలా పెద్ద ఇష్యూ అయిపోద్దన్నమాట. అదోకటి ఈ సినీ ఫీల్డ్‌లోని ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఎప్పటినుంచో ఎల్లరా జరుగుతూ ఉన్నాయి కదా! ఇప్పుడు రీసెంట్‌లీగా హైదరాబాద్‌లో ఒక మహిళ కూడాను ఒక 'జబర్దస్త్' కమెడియన్ అన్నమాట. ఏదో సంథింగ్ సినిమాకో సంథింగ్ దేని గురించో అవకాశం కావాలంటే నాకు నువ్వు కమిట్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి అన్నాడంట. ఆ ఒక మహిళ వీడియో కూడా రిలీజ్ చేసింది హైదరాబాద్‌లోని. ఎవరు కూడా సినిమాకి అని చెప్పేసి రావద్దు, మోసపోవద్దు. ఇక్కడ వాళ్ళ పక్కలో పడుకుంటే గాని ఈ సినిమా అవకాశాలు అక్కడ రావు అని చెప్పేసి ఒక వీడియో విడుదల చేసింది కదా! ఒక అమ్మాయి. రీసెంట్‌లీగానే ఒక రోజు, 2 రోజులు అవుతుంది. చూడండి ఒకసారి ఎలా తయారవుతున్నారు జనాలు. అంటే మహిళలు పాపం ఏంటంటే అక్కడికెళ్ళి సినిమా అవకాశాలుంటాయేమో, ఆ సినిమాలో యాక్టింగ్ చేసి తన ఫ్యామిలీని గట్టా పోషించుకుందాం అని చెప్పేసి చాలామంది మహిళలు ఇలాగా వెళ్తా ఉంటారు. సో, మరి అటువంటి మహిళల్ని ఈ విధంగా అయితే ఇబ్బంది పెట్టి ఇటువంటి కార్యక్రమాలకే ఇరికించడం ఎంతవరకు కరెక్టో చెప్పండి మీరు? ఇదంతా కూడా టాలీవుడ్‌లో జరగలేదు. బాలీవుడ్‌లో జరిగిందన్నమాట. బాలీవుడ్‌లోని ఒక డైరెక్టర్, ఒక నార్మల్ డైరెక్టర్ అతను. ఆ నార్మల్ డైరెక్టరే ఇదంతా చేసాడన్నమాట. ఒక సినిమా ఉందని చెప్పి పిలిపించి చక్కగా తన పనంతా కానించేసి, ఆ తర్వాత ఆవిడనైతే బ్లాక్‌మెయిల్ చేస్తూ ఇన్నాళ్ళు కూడాను అనుభవించని చెప్పేసి ఆమె చెబుతోంది. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు మ్యాటర్ ఏంటో తెలుస్తదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆ డైరెక్టర్‌ని తీసుకెళ్ళి బొక్కలో వేశారు. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ అయినా ఎవరైనా గాని తప్పు చేస్తే గనక చట్ట ప్రకారం వాళ్ళు అనుభవించాలి. చట్టం ఎవరిని వదలదు. సో, ఇప్పుడు డైరెక్టర్‌ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. కోర్ట్ ఆల్రెడీ కస్టడీకి ఇచ్చింది. పోలీసులకి ఎంక్వైరీ చేస్తా ఉన్నారన్నమాట. సో, ఏది ఏమైనా గాని పెద్ద పెద్ద వ్యక్తులు ఈ విధంగా చేస్తే గనక నాకు తెలిసిన మట్టుకైతే ఏదైతే ఆ బాలీవుడ్ ఉందో, బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా ఏదైనా గాని ఆ వ్యవస్థకే మొత్తం చెడ్డ పేరొస్తదన్నమాట. ఆ డైరెక్టర్స్‌ని అందరూ కూడా ఇదే విధంగా జనాలు చూస్తారు. డైరెక్టర్స్ ఈ విధంగా అయితే ఈ మహిళల్ని ఈ విధంగా వాడుకుంటారా అని చెప్పేసి ఒక చెడ్డ పేరొచ్చేస్తది. ఎవరో ఒకళ్ళు చేసే పనికి మాల. సో, మరి ఇటువంటి వ్యవస్థ ఎప్పుడు మారుతదో నాకు అర్థం అవ్వట్లేదు. మీకేమనిపిస్తుంది దీని మీద? నిజంగానే డైరెక్టర్లు ఈ విధంగా అయితే మహిళల్ని అనుభవిస్తున్నారా? నిజంగా ఈ కమిట్మెంట్స్ ఉంటేనే అవకాశాలిస్తారా? కొంతమంది ఈ విధంగానే కూల్ డ్రింకుల్లో గట్టా, మత్తు మందు గట్టా కలిపి ఈ విధంగా అయితే మహిళలు అనుభవిస్తున్నారా? నిజమే ఇదంతా కూడా నిజమేనంటారా? మీకేమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. అంతేకాకుండా ఒకవేళ నిజమంటే గనక అతనికి ఏం శిక్ష పడాలో కూడా అది కూడా కామెంట్ చేయండి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.